పార్టీ ఫిరాయింపులపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత విచారణ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి సమాధానమిచ్చారు. సరైన సమయం అంటే ఈ ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే 10 నెలలు గడిచిపోయాయని, స్పీకర్ సమయం నిర్దేశించకుంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి విచారణలో ధర్మాసనం ఏం నిర్ణయం తీసుకుంటుందనని ఉత్కంఠ నెలకొంది. అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రభావం చూపనుంది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో ధర్మాసనం నిర్ణయం ఎప్పటికల్లా వెలువడే అవకాశం ఉంది. వాళ్ళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ 15 గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వారికి సంబంధించి డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందతో పాటు కౌశిక్ రెడ్డి. అయితే స్పీకర్ ఎలాంటి విచారణ చేపట్టలేదు, ఫిరాయింపులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో గత 2-3 పర్యాయాలుగా విచారణ జరిగింది. విచారణ సందర్భంగా అనేక అంశాలను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే సుప్రీంకోర్టులోని గవాయి ధర్మాసనం కొన్ని అంశాలను కూడా ప్రస్తావించింది. ఏదైతే 10 నెలలు పూర్తవుతుంది, 10 నెలలు పూర్తయినా ఇప్పటి వరకు మీరు ఎందుకు విచారణ చేపట్టట్లేదు, విచారణకు సంబంధించి ఎందుకు ముందడుగు వేయట్లేదు, మీకు రీజనబుల్ టైం అంటూ ఎంత కావాలి ఈ విచారణ అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డిస్క్వాలిఫై చేయడానికి ఎంత సమయం అవసరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అనేక అంశాలను ప్రస్తావించింది. అంతేకాకుండా ఏదైతే స్పీకర్ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్న తరుణంలో అనేక అంశాలను క్రోడీకరించింది. మహారాష్ట్రలో టెన్యూర్ పూర్తయ్యాక డిస్క్వాలిఫై చేశారో ఆ విధంగా మీరు ఏమైనా చేస్తారని చెప్పేసి కూడా ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాకుండా ఇటు మణిపూర్ సంబంధించిన ఒక కేసు ఏదైతే డిస్క్వాలిఫై చేశారో ఆ అంశాన్ని కూడా ప్రస్తావించి ఖచ్చితంగా రీజనబుల్ టైం అంటూ మీరు చెప్పాలి, టైం ఎంత కావాలో చెప్తే ఆ టైం లోపు మేము డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోవద్దు, రీజనబుల్ టైంలోనే డిసిషన్ తీసుకోవాలి, 10 నెలలు పూర్తయిన తరుణంలో మీరు ముందు ఎలా వెళ్తారని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో మొన్న ముకుల్ రోహత్గి మరొక అఫిడవిట్ దాఖలు చేశారు స్పీకర్ తరఫున. మరొకసారి అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత ఆ విచారణ మొన్న జరగాల్సి ఉండగా ఇవాళకి వాయిదా పడింది. ఇవాళ మొదటి గంటలోనే ఇద్దరు ఎమ్మెల్యేల ఈ బీఆర్ఎస్ కేటీఆర్ తో పాటు కౌశిక్ రెడ్డి చేసిన పిటిషన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిరాయింపులపై ప్రత్యేకంగా చర్చించనుంచి విచారణ చేపట్టనుంది. విచారణలో భాగంగా కొన్ని కీలక అంశాలను కూడా ఈ రోజు ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత విచారణలో కూడా మీరు సమయం అంటే ఎంత సమయమో చెప్పాలని నొక్కి వక్కాని చెప్పిన నేపథ్యంలో ఇలాంటి తరుణంలో మరొకసారి కూడా ధర్మాసనం పర్టికులర్ గా టైం మెన్షన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఇతర అంశాలను అంటే ఆ రాజ్యాంగంలోని పొందుపరిచిన అంశాలను కూడా ఈసారి ప్రస్తావించింది. స్పీకర్ ట్రిబ్యునల్ కిందకి వస్తారని చెప్పేసి కూడా గతంలోనే చెప్పిన నేపథ్యంలో స్పీకర్ కి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారనే ఒక ఆందోళన మాత్రం 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలో కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అంతా కూడా ఒక ఉత్కంఠలో ఉన్నారు. స్పీకర్ ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, సుప్రీంకోర్టు ఒకవేళ స్పీకర్ని ఆదేశిస్తే పరిస్థితి ఏందనే ఆందోళన మాత్రం ఉన్నారు. అంతేకాకుండా వీరు 10 మంది కూడా వీరు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేరినట్లు ఇప్పటికే అఫిడవిట్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అడ్వకేట్ సుందరం కూడా ఇప్పటికే సుప్రీంకోర్టుకు అన్ని ఎవిడెన్స్ కూడా సమర్పించారు. సుప్రీంకోర్టుకు ఎవిడెన్స్ సమర్పించిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం అయితే సుప్రీంకోర్టు వెలువరించే అవకాశం ఉన్న నేపథ్యంలో 10 మందిలో ఒక గుబులైతే కనిపిస్తుంది. అంతేకాకుండా కడియం శ్రీహరి స్వయంగా తన కూతురు ఎంపీగా పోటీ చేసింది, ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసింది, అనేక సభల్లో ఆయన ప్రసంగించారు. ఇటు దానం నాగేందర్ సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి బీఫామ్ పైన మళ్ళీ కాంగ్రెస్ బీ ఫామ్ పైన పోటీ చేసిన ఏదైతే ఉందో అది కూడా ఇప్పటికీ ఎవిడెన్స్ ఇచ్చారు. కాళయాద ఇలా అనేక అందరినీ
కూడా 10 మంది ఎమ్మెల్యేలకు కూడా పార్టీ కండువా కప్పుకున్న ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కావచ్చు, వారి పార్టీ హ్యాండిల్లో మేము కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరామని చెప్పిన విషయాలను కూడా ఇవాళ సుప్రీంకోర్టుకు సమర్పించిన నేపథ్యంలో వారి 10 మందిలో మాత్రం ఖచ్చితంగా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఖచ్చితంగా వారికి మాకు అనుకూలంగా వస్తుంది తీర్పు, ఖచ్చితంగా ఈ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తుందని చెప్పేసి కూడా ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో ఈ 10 మందిలో మరింత ఉత్కంఠ పెరిగింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లెవిల్.